ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఐసా అలాగే ఏవిఎస్ అలాగే ఏపీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని వదిలేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఈ విద్యార్థి సంఘాలంటే ఒక ఆత్మగౌరవ పోరాటం మేము చేపడుతూ ఉన్నాం. ఇవాళ గేట్ల కాడికి వెళ్తుంటే కనీసం లోనకి రమ్మనే పరిస్థితి కనపడతలేదు. అంటే లోన ఏం జరుగుతుంది, బెల్లవేదర్ స్కూల్లోనే ఏం జరుగుతుందో మాకు కావాలి. ఇవాళ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తామన్నారు. ఇంటర్నేషనల్ స్కూలు ఇంటర్నేషనల్ విద్య అని చెప్పి ఇవాళ ఎల్కేజీకే లక్షల రూపాయలు. ఇవాళ వీళ్ళకి ఈ జీవోలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వ జీవోల ప్రకారంగా మీరు వాళ్ళ బెల్లవేదర్ స్కూలు యాజమాన్యం వారు వసూలు చేస్తున్నారా ఫీజులు? ఇవాళ మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే పద్ధతిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాలుగా ఎట్టి పరిస్థితుల్లో వదలం. గౌరవ డిఈఓ గారికి కూడా చాలా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసాం. సార్ మీరు సమస్యను పరిష్కరించాలని మరి ఆయన దృష్టిలో పెట్టాం. ఆయన ఎంతవరకు కూడా చూస్తారో వెయిట్ చేస్తాం. లేని పక్షంలో డైరెక్ట్ అమరావతిలోనే మేము కూర్చుంటాం. మా విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకత్వాన్ని తీసుకుని డైరెక్ట్ అమరావతిలో విజయవాడలో ఈ విషయం మీద కూర్చుంటాం. అప్పుడు విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఏం చెప్తారో ఏంటో చూసి తర్వాత లీగల్ వైడ్గా ప్రొసీడ్ కూడా అవుతామని ఈ సందర్భంగా అందరికీ. తణుకు నియోజకవర్గంలో మరొక విషయం ఏంటంటే తణుకు నియోజకవర్గంలో కనీసం నెలకో యాక్సిడెంట్ అయిపోతూ ఉంది. ఇవాళ అనాథరేజెడ్గా ఆటోల మీద వందలాది మంది పిల్లలు తరలిస్తూ ఉన్నారు. అలాగే బస్సులు కూడా ఫిట్నెస్ ఉండట్లేదు. తిరుమల లాంటి సంస్థలు ఇవాళ విచ్చలవిడిగా 100 ఒక్కొక్కడు 120 ఒక్కొక్కడు 80 స్పీడ్లో వెళ్ళిపోతూ ఉన్నారు గ్రామాల్లో. సార్ మొన్న కూడా ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. సార్ ఇలాగా చాలా విద్యా సంస్థలు బస్సులు చాలా స్పీడ్ వెళ్తూ ఉన్నారు, ఆ స్పీడ్ కంట్రోల్ చేయాలి. అలాగే కొంతమంది డ్రైవర్లకి హెవీ లైసెన్స్ ఉండట్లేదు. కొంతమంది అలాగే బస్సు ఫిట్నెస్లు ఎప్పుడు ఉంటాయో మూలాడేసే బస్సును కూడా తిప్పేస్తూ ఉన్నారు. ఉదయం మాటలైతే అసలు ఆ స్పీడ్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో ప్రతి నెలకు ఒకసారి ఎక్కడో దుక్కుని ఒక యాక్సిడెంట్ అవుతూ ఉంది. మరి ఈ అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి కానీ మన ఆర్టీఓ గారికి కూడా చెప్పాం. అలాగే ఇప్పుడు డిఈఓ గారికి కూడా ఈ విషయాన్ని కూడా చెప్పాం. మరి సంబంధిత విషయాల మీద మరి అధికారులు అందరూ కూడా దృష్టి సాధించి మానవతా దృక్పథంతో న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మానవతా దృక్పథం ఆలోచించమంటున్నాం ఇవాళ విద్యాశాఖ అధికారులని. ఎందుకంటే ఇన్ని ధర్నాలు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నా సరే వాళ్ళకి చలనం కలుగుతలేదు. అందు గురించి ఈ విషయాన్ని తక్షణం పరిష్కరించాలని గౌరవ డిఈఓ గారు చెప్పి ఉన్నాము. అందు గురించి అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం.